అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును సహవాసాన్ని బరువుగా బలపరిచేలాగను అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేలాగను ఆది అందులో వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును. కాబట్టి ఆ దేవాది దేవుడు మనందరితో మాట్లాడేలాగను మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేయండి. మరి ఉపవాస దినమున దేవుడు మనతో మాట్లాడాలి. అలాగే మనము కూడా ఎలాగా ఆయన సన్నద్ధులు ఎలా ఉండాలో, ఎలాగా ప్రార్థించాలో, ఎలాగా ఆరాధించాలో, ఎలాగా స్తుతించాలో కృపగల దేవుడు మాట్లాడు. ప్రభు ప్రార్థన చేద్దాం. ప్రభా మాతో మాట్లాడే చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలో వెళ్దాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా మాతో ఉన్నవాడా ఇక వేలాది వందనాలు. ప్రభా మరి గడిచిన శుక్రవారం దినం మొదలుకొని గడిచిన రోజుల మొదలుకొని ఈ దినం వరకు యేసయ్య సహవాస పరిశీలన దాసుల కుటుంబాన్ని నిరంతరం బలపరిచి స్థిరపరిచిన దాన్ని బట్టి వందనాలు. చాలా మంది సంఘాల్లో నీ బిడ్డలు బలహీనైపోతూ ఉన్నారు. చిన్న చిన్న శ్రమలకు కూడా నాయన కృంగిపోయే వారిగా ప్రార్థించలేని స్థితిలో, ఆరాధించలేని స్థితిలో దిగజారిపోతూ ఉన్నారు. సాతాను వాళ్ళ మీద ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి వాటిని జయించాలంటే, పరిస్థితులు జయించాలంటే, ప్రతి వాటి నుంచి మేము విజయం పొందాలంటే మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడి భయం పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వాక్య భాగంలో గెలుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. మరి ఈ రోజున మనము కూడా సంఘంలో మన సంఘం చెదిరిపోతుందండి, మనం బాధపడుతున్నాం. అలాగే వ్యాపారాల్లో నష్టపోయిన వారు, ఫ్రెండ్షిప్లో నష్టపోయిన వారు, ఉద్యోగాల్లో నష్టపోయిన వారు, వ్యవసాయంలో నష్టపోయిన వారు, ఇలాగ ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడి పిల్లగా మనము కూడా విశ్వాసంలో భక్తుల్లో పడిపోవడం, ప్రార్థనల నుండి తొలగిపోవడం, దేవుడికి దూరం అయిపోయి గలిబిలి గందరగోళంగా ఉన్నట్లుగా మనకి సమాజంలో చాలా చోట్ల చూస్తున్నాం. కాబట్టి మరి అవన్నింటిని మనం ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ కూడా మనకు ఒక చరిత్ర కనపడుతూ ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమున బట్టియే రాజ్యమునకు వచ్చినవేమో ఆలోచించుకోమని చెప్పుకొనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా అనెను, నీవు పోయి సమాజ మందిరములోనికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా నా పనికత్తులతో కూడా ఉపవాసముండి ప్రవేశించుట నేను రాజు యొద్దకు ప్రవేశించదను. నేను నశించుతాను కానీ మొర్దెకై కూడా బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటా ప్రకారము
జరిగించును. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడన్నా మీ కుటుంబంలో సమస్యలు వచ్చినాయి అనుకోండి, లేక సంఘములో సమస్యలు వచ్చినాయి అనుకోండి, చక్కగా సాగుతున్న సంఘాన్ని, ఎదుగుతున్న ప్రజల్ని పాడు చేసే కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, కొన్ని మానవ శక్తులు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని మనం జయించాలంటే మనం ఏముండాలని చెప్పింది వాక్యము? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడే మన జీవితంలో విజయం ఉంటుంది. ఆగిపోతున్న కార్యాలు జరుగుతాయి, గలిబిలైపోతున్న కార్యాలు దేవుడు సఫలపరుస్తాడు. లేకపోతే మనకి ఏదో ఆటంకాలుగా ఉంటున్నాయో ఆ ఆటంకాలని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆటంకం వచ్చింది. ఏంటి ఆటంకం అంటే, యూదులని మరి రాజు ఏం సెలవిచ్చాడంటే వారున్న ప్రాంతంలో నుండి బయటికి పొమ్మని సరిపెట్టినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకు సరిపెట్టాలని రాజు చూశాడంటే, రాజు తప్పు కాదు, రాజు వెనకాల గిన్నెందించే ఆమాను అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ రోజున సంఘాల్లో కూడా చాలామంది ఉంటారు, అలాగే సంఘాలు చెడగొట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దేవుడి పరిచయం చేసేవాళ్ళని చెడగొట్టేవాళ్ళు, అలాగే పాటలు చక్కగా పాడుతున్న వాళ్ళని చెడగొట్టేవాళ్ళు, చక్కగా పరిచయం చేసేవాళ్ళని చెడగొట్టేవాళ్ళు, చక్కగా గుడికి వచ్చేవాళ్ళని చెడగొట్టేవాళ్ళు ఉన్నారు లేండి. చాలామంది లేని మాటలు, తప్పుడు మాటలు చెప్పి చెడగొట్టే కొంతమంది దుర్మార్గులు లేకపోలేదు ఉన్నారు లేదండి. వీడు కూడా ఒక దుర్మార్గుడిగా ఉన్నాడు. ఎందుకని చూసినట్లుండి మరి రాజుకు ఒక రోజున మరి రాజు అలాగే సైన్యము కూడా మరి అలాగా జనాల మధ్యకి వెళ్ళినప్పుడు ప్రతి వారు కూడా రాజు వచ్చినప్పుడు వంగి నమస్కరిస్తారు. ఎందుకని? రాజు గనక గౌరవ పదంలో ఉన్నాడు గనక, రాజ్యము పాలిస్తున్నాడు గనక రాజుకి నమస్కరించాలి. కాబట్టి ప్రతి వారు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. ఒక రోజుని ఆమాను రాజు లేకుండా ఒకరోజు ఏదో సందర్భంలో వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ నమస్కరించారు, కానీ మొదటికి ఒక్కడే నమస్కరించలేదు. ఎవరికి? ఆమాను. ఏమండి, వాటి మీకు అర్థమైందండి? వాటి మీకు అర్థం. ఇప్పుడు గౌరవించడానికి ఎవరిని ఏ స్థానంలో ఉంటే వారిని గౌరవిస్తూ ఉంటారు. అందుకని వెనక పనిచేసేవాడికి, వెనక గిన్నెందించేవాడు కూడా మరి గౌరవించలేదు అంటే మరి ఆ సిచ్యువేషన్లో ఎందుకు ఆయన గౌరవించలేదు అన్నది మనకు తెలవలేదు. కాబట్టి అది చూశాడు ఎవరు? ఆమాను అనేవాడు చూసి ఎలాగైనా సరే వీళ్ళు ఇక్కడి నుంచి బయటికి తవలేయాలి అని ఏదో ఒకలాగా చెప్పాలని చెప్పించి రాజు దగ్గరికి వెళ్ళి లేని ఎల్లా పుట్టించాడు. ఇదే చెప్పండి. ప్రతి విధానమైన మాటలు, పుట్టించలేని మాటలు చాలా చోట్ల ఉన్నాయి. అది శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ స్థితిలో జరిగింది. తర్వాత దానియేలు స్థితిలో కూడా ఉన్నప్పుడు ఆయన స్థితి కూడా అలాగే వెనకాల ఉన్న వాళ్ళు కుట్రలు పొంది అగ్నిగుండానికి అప్పగించడం, కుట్రలు పొంది సింహాల గోలకు అప్పగించడం, కుట్రలు పొంది మరి శ్రమల పాలు చేయడం, ఆ కుట్రలు పొంది సరసాల్లో వేయడం, ఇలాగ యేసేపు జీవితంలో కూడా అలా జరిగింది. హల్లెలూయా. ఇలా చాలామంది ప్రవక్తల్లో భక్తుల్లో కూడా జరిగింది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలా సంఘాలు సీలిపోతూ ఉన్నాయనే కారణం ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు ఉండటం వల్లనే జరుగుతూ ఉంది. ఈ రోజున ఒక సంఘంలో ఉన్న వాళ్ళకి ఒకవేళ ఏదో సందర్భంలో పాట అవ్వలేదనుకోండి, గుడి కొత్త మానేసేవాడు ఉన్నాడు, వాడు ఇచ్చిన దాన్ని పొగడపోతే మానేసేవాడు ఉన్నారు లేదండి. ఇప్పుడు ఘనత అనేది ఎవరికి రావాలి? ఇప్పుడు రాజు కాబట్టి రాజు ఘనతకి పాత్రుడు కనుక రాజుని ఘనపరిచారంటే తప్పులేదు. మానవుడికి ఘనత ఎందుకు? వాడి మీకు అర్థమండి. రాజు స్థానంలో ఉన్నవాడిని రాజు నమస్కరించాలి మనం. కానీ దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువై ఉన్నాడు కనుక మరి ఆ రాజుని మనం ఆరాధించామంటే ఆ రాజుకే మహిమ, ఘనత, ప్రభావం రావాలి. హల్లెలూయా. కొన్ని సందర్భంలో పాట ఇవ్వలేదంటే మనం గుడి మానక్కర్లేదు. కొన్ని సందర్భంలో పరిచయం చేసినప్పుడు నేను మెచ్చుకోలేదంటే నువ్వు గుడి మానే అక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఏదైతే మన పరిచయకి సహకరించావో అది ప్రజల్లో చెప్పలేదని దాని గురించి కోపించి గుడి మానే అక్కర్లేదు. అలా ఉన్నావంటే ఆ ఘనతకి నువ్వు ఇష్టపడుతున్నావు అని అర్థం, దేవుడిని పక్కన పెట్టి. కాబట్టి
ఇక్కడ ఒక కీడు జరిగింది మాట. ఎప్పుడైతే ఈ ఆమోను అనేవాడు చెడ్డ మాట చెప్పాడో అక్కడ రాజు మరి ఆ ప్రజలందరినీ కూడా మరి అక్కడి నుంచి బయలు కొట్టాలని, వాళ్ళని చెరపట్టాలని ఒక రాజశిష్టంలో రాశాడన్నమాట. అప్పుడు మొద్దికే వచ్చాడు. మొద్దికే వచ్చి ఎస్తేరుని అడుగుతూ ఉన్నాడు, ఇదిగో పలానా ఇలా జరిగింది అని స్టోరీ అంతా చెప్పాడు. కాబట్టి ఏం చేద్దాం అని అడిగినప్పుడు అప్పుడు ఎస్తేరు ఏమైనా సెలవిస్తుంది చెప్పండి. ఎస్తేరు ఏముంది, మీరు వెళ్ళి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏమన్నాడు అక్కడ? ఇక్కడ చెప్పాడు, ఇక పలానా జరిగింది అని రాణికి చెప్పాడు. ఎవరు? ఎస్తేరే తండ్రి అంటే పిల్ల తండ్రి ఏమని చెప్తున్నాడంటే, అమ్మాయి ఇలా జరిగింది, మరి నువ్వు రాజకోటలో ఉన్నావు, అతడు నీ భర్త ఉన్నాడు, కాబట్టి నేను రానిని కదా, ఎవడు వెళ్ళకపోతే నాకెందుకు నువ్వు అనుకుంటావేమో. మనం దేవుడి పిల్లలం, దేవుడిని ప్రసన్నము కనుక మరి మన మనకు వచ్చిన కీడు తొలగించాలంటే అది దేవుడి వల్ల తప్ప ఎవడి వల్ల కాదు. కాబట్టి సిస్టర్ రాసిన వాడిని భర్త కనుక మరి నువ్వు వెళ్ళి ఆ రాజ్యం ముద్ర వేసిన వాడిని భర్త కనుక మరి ఇలాగ తలపు పెట్టింది నీ భర్త కనుక మరి కొన్ని కుట్రలు జరిగాయి కనుక అది రాజుకు తెలియదు కాబట్టి మరి నువ్వు ఎలాగైనా తెలియపరచాలి అని మొదటికి ఆయన ఇష్టాన్ని కోరుకున్నట్లుగా చూస్తాం. అలాగే మీ జీవితంలో కూడా అలా ఎదురైనప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ గురించి భయపడక్కర్లేదు. ఎవడో ఏదో చేశాడని, ఎవడో ఏదో అన్నాడని, లేకపోతే కుటుంబంలో గలిబిలు ఉందని, అప్పులు పాలైపోయామని, మనశ్శాంతి లేదని, భార్య సరిలేదని, భర్త సరిలేడని, బిడ్డలు సరిలేడని, లేదా పక్కవాడు సరిలేరని, మరి పక్కవాడు ఆటంకంగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారని మనం దాని గురించి చింతించక్కర్లేదు. పరిష్కారం చేయగలవాడు దేవుడు ఒకడే. ఎలాంటి వాడినైనా మార్చగలడు. శత్రుక మేజక అభ్యర్థులు వాళ్ళు అగ్నిగూడలో వేసినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని రాజు తెలుసుకున్నాడు. హల్లెలూయా. రాజును కూడా గద్దె దింపించి గడ్డి వేపించిన దేవుడు, గర్వమును అణిచిన దేవుడు, సాతాను శక్తుల్ని పాతాళంలో బంధించిన దేవుడు, ఆయనకి సర్వాధికారం. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మామూలు ప్రార్థన ఒకలాగుంటే కొన్ని సందర్భాల్లో ఉపవాస ప్రార్థన చేయాలి. చెప్పండి. ఇప్పుడు చిన్న రాయి, ఇంత రాయి పట్టాలనుకోండి, ఎంత సుత్తోది సరిపోదు. అది అంత బండలు పట్టాలనుకోండి ఏం కావాలి? సంతి కావాలి, అంతే కదండి. అలాగే దీని బలానికి ఎంత సుత్తి ఎంత సరిపోతుందో అంత బండకి కూడా అంత సంతి కావాలి. అంతేగాని మన సుత్తు ఇంత రాయి సుత్తట్టు కూడా పగిలిపోయింది, ఈ బండలు పట్టలేని అన్నామనుకో నీ చెయ్యి ఊడిపోతుంది, అంతే కదండి. కొట్టి 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 ఏమవుద్ది? చేయనప్పటి వచ్చి గోడ వసిలిపోతుందన్నమాట. కాబట్టి దేన్ని ఎలా కొట్టాలో ఐటమ్స్ ఉపయోగించినప్పుడే అది బద్దలు చేస్తున్నాము. అలాగే శత్రువుని జయించాలంటే, దుర్మార్గులు జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, పరిస్థితులు జయించాలంటే దాని తగ్గ శక్తి ఉపవాస ప్రార్థన. అందుకని ఇవన్నీ విన్నా ఎస్టర్ ఏమంటుందో తెలుసా? నువ్వు పోయి ప్రజల దగ్గర పోయి, యూదుల దగ్గర పోయి అందరినీ కూడా సమాజ మందిలో తీసుకొచ్చి నా నిమిత్తం 3 రోజులు ఉపవాసం ఉంది. ఎందుకని నా నిమిత్తం చెప్పండి, ఎందుకని ఆ మాట ఆలోచన చేయండి. రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడలేదు. భార్య అయినా కానీ రాజును బెదిరికించే మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే ఈ భార్య కాబట్టి ఇంకో భార్య. ఇప్పుడంటే మనకి ఈ భార్య ఎదిరించింది అనుకోండి, ఇప్పుడు పాస్టర్ ఎదిరించింది అనుకో, చంపేసింది అనుకోండి, ఇప్పుడు దాని చేసుకోవడం లేదు. ఉంది కానీ అంటే లోకం ఎలా వస్తుంది, రకరకాలుగా ఉంది. దేవుడు ఏమంటాడు? ఆలోచన చేద్దాం. అంటే మీకు ఉదాహరణగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, అలాగే చెప్పి ఏదో చేసేస్తానని కాదు, చెప్తున్నాను. అలాగే రాజే కదా, నా భర్తే కదా, ఆడు నా మాట వింటాడు కదా అని వెళ్ళి చెప్పుదానికి డైరెక్టర్కి వెళ్ళిపోవడానికి లేదు. అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ధైర్యం కావాలి, దేవుడు కృప కావాలి. అంతేకాని ఏముంటుందో తెలుసా? ఆవిడ చక్కని మాట చెప్పింది, నువ్వు వెళ్ళి 3 రోజులు నా నిమిత్తం ఉపవాసం ఉండండి. నేను నా పనికత్తులతో 3 రోజులు ఉపవాసం ఉండాను. నేను నశిస్తాను తప్ప నా ప్రజలు మాత్రం నేను వదలను. నా ప్రజల మీదకి కీడు రానివ్వను. ఈరోజు మీరున్నారా? భర్త నశించిపోతున్న భార్య ఏం చేయాలి? పందికొక్కలో తినేసి టీవీలు కూడా కూర్చుండడం కాదు, లేదా పనికి బాగా మాట్లాడి మాట్లాడండి.
ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. అమ్మ బదులు కూడా చదివి అంటే ఆవిడ మారడండి అని. నువ్వు మారితే కదా ఆవిడ మారడానికి. చూడ భర్త ఏమైపోయాడు, ఆయన మారడని ఒకడు, వాడు మారడని ఒకడు, ఆవిడ బుద్ధి మంచిది కాదని ఒకడు, ఆయన అన్నీ వెళ్ళవాడండి వాడే వస్తాడని చెప్పేవాడు కొంతమంది. అవన్నీ మనము చెప్పకూడదు దైవజనుల దగ్గర, ఎదల దగ్గర. నీవు ప్రార్థన చేయి, దేవుడు ఏదో ఒక రోజున మారుస్తాడు. రాజు శిష్టాన్ని మార్చిన దేవుడు 3 దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా 4వ రోజు దేవుడు మార్చాడు. హల్లెలూయా. 3వ రోజు లేదా 4వ రోజు మొత్తం వెళ్ళింది ఆవిడ హృదయం మార్చాడే లేదా? రాజకోటలోకి వెళ్ళింది, ఉపవాసం ఉన్నాక ప్రార్థన చేసింది, వెళ్ళింది ధైర్యంగాను. ఏంటని అడుగుతున్నాడు. రాజు అడిగినప్పుడు ఆవిడ ఇది ప్రసల్లో మధ్యకేలో నా తండ్రి విషయంలో తప్పు ఏమీ లేదు, నీ పక్కన నామని వాడే ఇలా తప్పుడు మాట చెప్పాడని ఆయన రాజుకి స్పష్టంగా చెప్పగా అప్పుడు రాజు అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థం చేసుకునే మనసు దేవుడిచ్చాడు, దీర్ఘ మనస్సు దేవుడిచ్చాడు, తగ్గించుకునే మనసు రాజు ఇచ్చాడు దేవుడికి. దేవుడు రాజుకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. భార్య గదిలోకి వెళ్ళగానే తన మనస్సు అంతా లాగైపోయింది. గమనించాడు మాట. ఏంటి నువ్వు అలా ఉన్నావు, ఏం చేశాడు చెప్పండి? భార్యని గమనించాడు. ఎప్పుడు గమనించాడు? 3 దినాలు ప్రార్థించి దేవుడు రూపమతం ఆవిడలోకి వెళ్ళింది. దేవుడు అభిషేకం అక్కడుంది, దేవుడు అక్కడున్నాడు. హల్లెలూయా. పేరు చూశాడు, తన మొహంలో ఫీలింగ్, ఆ వేదన చూశాడు. వెంటనే అడిగాడు మాట. ఏడని అడిగా ఎప్పుడైతే ఆ విధానంగా అడిగాడో, ఎవడైతే కీడు తలంపు పెట్టాడో ఆ కీడు వాడి మీదకి వెళ్ళింది. సాముద్ర గ్రంథంలో చెప్తా ఉంది, ఎవడ ఆ శిక్ష మీద వాడి నెత్తి మీదకి వచ్చును. ఒకరిని పాడు చేయాలని, సంఘమును పాడు చేయాలని, పరిచర్య పాడు చేయాలని, ప్రకటిస్తున్న వాక్యాన్ని అడ్డుపడాలని ఎవడో అడ్డుపడుతూ ఉన్నాడో వాడిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆడదామని మగుడవని. హల్లెలూయా. అది ఎవరైనా ఆడవాళ్ళని మగవాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఈయన చెట్టుకి పుట్టకి లేకపోతే గ్రామానికి, దేశానికి, కులానికి, మతానికి దేవుడు కాదండి. ఈయన ఎవరనుకుంటున్నారు మీరు? సర్వోన్నతుడి దేవుడు, సర్వ సృష్టికర్త దేవుడు, సర్వ అధికారము కలిగిన వాడు. రాజునే గద్దె దింపించిన వాడు నువ్వులేనంత, రాజు శిక్షను మార్చిన వాడు నువ్వులేనంత. చెప్పండి, నీ బలం ఎంత, నీ ధనం ఎంత, నీ ఉన్న టాలెంట్ ఎంత దేవుడి ముందు? ఆఫ్టర్ ఆల్ దేశాలు పాలించే వాళ్ళే తలకిందులైపోయారు, పరిపాలించే వాళ్ళే తలకిందులైపోయారు, తప్పు గొప్ప పండితులు తలకిందులైపోయారు దేవుడి ముందు. నువ్వు నేనంత. కాబట్టి అంటే మనకు ఒక సమస్య ఏర్పడినప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అవసరమైతే నీ పనులు పక్కన పెట్టుకో, నీ వ్యాపారాలు పక్కన పెట్టుకో, నీ ఉద్యోగాలు పక్కన పెట్టుకో, నీ వ్యవసాయం పక్కన పెట్టుకో. నీవు అనుకున్న కార్యం జరగాలని. ఎంత డబ్బు ఉండి ఎవరికి కావాలి? మనశ్శాంతి లేనప్పుడు. ఎన్ని సిరి సంపద ఉండి ఎవరికి కావాలి? నీకు సరైన తిండి నిద్ర లేనప్పుడు అది ఆటంకపరిచేది ఏంటి? నీ కుటుంబంలో గరివిలైపోతున్న కారణం ఏంటి? అది పోవాలంటే నువ్వేమి చేయక్కర్లే, ప్రార్థించు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు పరిస్థితుల్ని మారుస్తాడు. ప్రార్థన చేసి పనికెత్తులు ప్రార్థన చేశాడు, యూదులు ప్రార్థన చేశారు, మొద్దికయ్య ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వాళ్ళ మీదకి వచ్చిన కీడుని ఎడిదిప్పాడు. అట్లా ఎడిదిప్పాడు. ఎవడు చంపాలనుకున్నాడు? ఆమోను మొద్దికీని చంపాలనుకున్నాడు. తన ప్రజల మీద కీడు తెప్పించాలనుకున్నాడు, కీడు తెప్పించాడు. చంపాలనుకున్నాడు. ఉరికాయను సిద్ధపరిచాడు రాజు. ఉరికాయ ఉరి వేయాలి, తెల్లారితే ఉరేసేయాలి. చెప్పండి, తెల్లారితే ఉరేయాలి. అందుకనే భయం. ఇక్కడ ఏం చేయాలి? ఎవడు ఎదురు చెప్పడానికి లేదు, మాట్లాడడానికి లేదు, బతిమాలకోవడానికి లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి రికమెండ్ చేసుకుని తెచ్చుకోవడానికి లేదు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు. ఆ రాజు ఏదంటే అదే జరగాలి. ఆ రాజు కంటే గొప్ప రాజు ఎవరు?
మన ప్రభువు అయిన యేసు క్రీస్తు. ఆయన రాజు. ఇర్మియా గ్రంథం 10వ వాక్యంలో మనం చదివితే ఆయన జీవము గల దేవుడు, యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన సదాకాలం ఆయనే రాజు. ఆయన కోపముకు భూమి కప్పించిన ఉగ్రతకు జనులు సహించలేరు. ఆపరండి. ఎవరిని సంపాలని తలంచుకున్నాడో ఆ కీడు వాడి మీదకి వచ్చి. కీర్తన గ్రంథము 7వ వాక్యం మనం చదివితే చూడండి, అక్కడ మాట మనకి కనిపిస్తూ ఉంది. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము మనం చదివితే ఆ 15వ వాక్యంలో ఉన్న మంచి మాట. అక్కడ ఏముంది? అక్కడ వాడు గుంట త్రవ్వి అది లోతుగా చేసి, అబ్బా ఎంత చక్కగండి, తన త్రవ్విని గుంటలోనే తానే పడిపోవును. వాడు తలంచిన షెట్టు వాడి నెత్తి మీద కూర్చుని. అంతేండి, అంతేనండి. ఇప్పుడు మన సువార్త ప్రకటిస్తున్నాం, ఎవరిని అడ్డుపట్టడానికి కుళ్ళి ప్రదర్శనతో ఏమవుదు, మనకేమవుదు, ఎదుర్కొని రోజులు ఆపుతాం అంతవరకు. కానీ ఆ శిక్ష అనేది వాడి మీదకి వెళ్తాం. ఒకరిని పాడు చేయాలని వాడు గుంటతో వాడు అంటే వాడు సంపాలని, ఒకరిని సంపాలని ఏం చేశాడు? గుంట త్రవ్వాడు. అంటే ఇంకా లోతుగా గుంటతో వాడంట. ఆడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడంట. వాడు తీసుకున్న శిక్షా విధి వాడి నెత్తి మీదకు వచ్చెను. వాడు అర్థమైందండి. మనం ఎలా ఉండాలంటే ఒకరు సహాయం చేసేవారిగా ఉండాలి, ఒకరు పెట్టేవారిగా ఉండాలి. లేదనుకోండి ఎవరు పెట్టేవాళ్ళు చూపించాలి, కానీ పాడు చేయకూడదు. ఎందుకంటే ఏది జరిగినా దేవుడు చిత్తం బట్టి జరిగింది. అర్థమైందండి. మనుషుల వల్ల ఏది జరగదు. దేవుడి ఏర్పాటు ఉంటుంది, దేవుడి సంకల్పం ఉంటుంది. దేవుడి ఏర్పాటులో, దేవుడి సంకల్పంలో మనం తలంచుకున్నామా మన తలకి బద్దపడేది. అర్థమైందా? కాదు సాయం చేయి, లేదా ప్రార్థన చేయి, లేదా కాలుతో ఏదైనా పట్టాలనిపిస్తే 10 మంది పెట్టు, తప్పులేదు. పెట్టలేదు 10 మంది చూపించు, లేదా మెదలకుండా ఉండు. అందుకే నోరు ఉంది కదా, బలం ఉంది కదా, అధికారం ఉంది కదా, నేను ఏం చేద్దా జరిగేది కదా అనుకున్నాం అనుకో, దేవుడు తెలుసు ఎక్కడ నొక్కితే ఇరుగుద్దాం. అంతేండి. జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు చేతులు తీసేస్తాడు దేవుడు అవసరం. ఆమాన్ని ఏం చేశాడు? మొత్తం ప్రాణం తీసేశాడు. కాళ్ళు చేతులు కాదండి, ప్రాణమే తీసేశాడు. ఎందుకని చెప్పండి? ఆడు ఏం తలంచుకున్నాడు? ఇక్కడ 7వ అధ్యాయం కీర్తన 7వ అధ్యాయం 15వ వాక్యం ఏముంది? వాడు ఒకటి తలంచుకున్నాడు. ఏంటది? ఎవరికైనా వాడిని గోతులో పాడారు. అంతే కదండి. ఇప్పుడు అమానైన వాడు కూడా తలంచుకున్నాడు. ఏంటది? వీడిని ఎలాగైనా మన మధ్య నుండి తీసేరు, వీడికి ఘనత ఎక్కువ వచ్చేస్తుంది, వీడి వల్ల నాకు ఆటంకంగా ఉంది, వీడి గారి మధ్యలో లేకపోతే వీరందరూ నా సాగిలి పడి నమస్కరిస్తారు అని గర్వించాడు. ఏం చెప్పండి? మరి సామెతల గ్రంథంలో ఏమంటుంది? నాశనము ముందు గర్వము నడిచెను. కాబట్టి గర్వం అనేది దేవుడు ఇష్టపడడు. చిన్న చిన్న పొరపాట్లు చేసిన, చిన్న చిన్న పాపాలు నువ్వు చేసినా తెలుసు తెలియగా వాటిలను క్షమించడానికి దేవుడు ఇష్టపడతాడేమో, కానీ గర్వం అనేది దేవుడికి అసలు ఇష్టం ఉండదు. సాతాను కానీ బయటికి గెంటేడికి కారణం అనుకున్న వాళ్ళ గర్వం. కొంచెం ఉద్యోగం వస్తే గర్వం, ఒక 4 మాటలు చెప్పే విధానం వస్తే గర్వం, ఒక పాట పాడితే గర్వం, ఒక మంచిగా ప్రార్థన చేస్తే గర్వం, లేదా మంచిగా పరిశీలన చేస్తే గర్వం, కొంచెం లేబులు పెరగడానికి గర్వం చాలా మందికి ఉందా లేదండి? మాట్లాడండి. ఈ రోజున ఒక బిల్డింగ్ బండి మీద పాకలో ఉన్న బిల్డింగ్ కట్టుకుంటే గర్వం, మన వాళ్ళ సైకిల్ మీద ఉండే నువ్వు బండి మీద తోలుతున్నావు అంటే గర్వం, మన వాళ్ళకి బండి మీద నువ్వు కారులోకి వెళ్ళావంటే గర్వం. నువ్వు గర్విస్తావని దేవుడు ఇచ్చింది, నువ్వు ఘనత పొందుతావని. దేవుడు దృష్టిలోను సమాజంలో నువ్వు మంచిగా ఉంటావని దేవుడు నిన్ను ఒక మెట్టు హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళు భూమి మీద ఆగట్లేకపోతున్నారు అండి. అది వారి గుడికి రావాలంటే ఇన్ని శాతం చెప్తూ ఉంటారు, ఖాళీ లేదండి, మేము డ్యూటీకి వెళ్ళామండి అని ఒకడు, పనికి వెళ్తున్నాను ఒకడు. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మరి అది ఇచ్చింది ఎవరు? తీసేసింది ఎవరు? ఆమె నిలబెట్టింది అక్కడ ఎవరు? అక్కడ చంపేసింది ఎవరు? అది అర్థం చేసుకో. అర్థమైందండి. నిమగ్నేది నెక్కించింది ఎవరు? కిందకి దింపింది ఎవరు? మాట్లాడండి. దేవుడేనా? కాబట్టి ప్రార్థన అనేది. అలాగే
నినివే పట్టణంలో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఏం చెప్పండి? నినివే పట్టణంలో కూడా ఆ దేవుడు 40 రోజుల్లో ఒక పట్టణం నాశనం చేయాలని దేవుడు చూసి అప్పుడు యోనా ప్రవక్తను పంపించినప్పుడు దేవుడు అక్కడ యోనా ప్రకటించాడు మాట ఒక్కొక్కడికి. సామాన్యములేమి, అల్పులేమి, గనులేమి అందరికీ సువార్త ప్రకటించాడు. చిన్నవారు మొదలుకొని రాజు వరకు వెళ్ళింది. ఏంటి? సువార్త. హల్లెలూయా. ఈ రోజు చాలా మందికి సువార్త ఎలా ఉంది? కొరింథీ పత్రికలో రాయబడింది. ఒకటి కొరింథీ పత్రికలో ఉన్నది, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా ఉంది. వాక్యం తెలిసిన వాళ్ళు కూడా, ప్రార్థనకు వెళ్తున్న వాళ్ళకి కూడా ఏమండి వాళ్ళ బ్రతుకులు మాట్లాడి పై పైన భర్త చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎలా ఉంది? విగ్రహాదులకు ఎలా ఉంది? పాపం చేసే వాళ్ళకి ఎలా ఉంది? తాగుబోతులకు ఎలా ఉంది? తిరుగుబోతులకు ఎలా ఉంది? దొంగలకు ఎలా ఉంది? జులాయిగాడికి ఎలా ఉంది? మరి ఆలోచన చేస్తే వాళ్ళకి దేవుని వాక్యము వెర్రితనముగా కనపడుతుంది. అక్కడ ఏమంటున్నాడు? నశించిపోతున్న వారికంట. ఎవరు? సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంది. రక్షించబడుతున్న మనకి దేవుడు శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుడి శక్తి, దేవుడి బలం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనకి విరోధమున ఏదో మన ముందు నిలబడతారు. మరణము కూడా మధురముగా ఉంటుంది, బాధలు కూడా మధురంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడి వాక్యము, దేవుడి శక్తి, దేవుడి బలము, దేవుడి కృప నీలోని ఇంటిలోని ఒడ్డులో ఉంటే వెక్కడన్నా చేసి. హల్లెలూయా. అమ్మని ఉరివారికి తీసుకెళ్ళింది ఎవరు తెలుసా? చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? మోకాళ్ళు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబం పాడు చేయాలని ఎవరు అనుకున్నారా? లేకపోతే నీ మీద లేని నేరాలు వేశారా? లేకపోతే నీ కుటుంబంలో రకరకాలైన సమస్యలు ఉన్నాయా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థన చేయి, లేకపోతే ఉపవాసం ఉండు, కనిపెట్టు. ఏదో ఒక రోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన చేసిన జవాబు ఒక్కసారి వస్తుంది, కొన్ని రోజులు టైం పడుతుంది. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నారు, ధూపము దేవుడి దగ్గరికి వెళుతూ ఉంది. కానీ ఒక సందర్భంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ధూపం వెళ్ళట్లేదు. ఏదో ఒకరోజు చేశాడు, 2 రోజులు చేశాడు, 3 రోజులు చేశాడు, 4 రోజులు చేశాడు, అలాగా 21 రోజు ప్రార్థన చేశాడు. 21 రోజులు వెళ్ళిందట. ఏంటి ప్రభువా ఇన్ని రోజులు నా ప్రార్థన ఆలకించలేదంటే దేవుడికి ప్రార్థన దానియేలుకి మధ్యన సాతాను అడ్డుపడ్డాడు. ప్రార్థన వెళ్ళకుండా ఆపేస్తున్నాడు దాన్ని. హల్లెలూయా. ఈ రోజున అంతే కదండి, శుక్రవారం ప్రార్థన అంటే వెళ్ళవరు. ఎవరు వెళ్ళవరు? టీవీ వెళ్ళవదండి. సీరియల్ టయానికి ప్రార్థన పెడతాం కదా, మరి సీరియల్ వెళ్ళవుతావు, దెయ్యం ఎలాగ వెళ్ళవుతావు నిన్ను. కొంతమంది భర్తలు వెళ్ళవరు, కొంతమంది భార్యలు వెళ్ళవరు, కొంతమంది అత్తగారు వెళ్ళవరు, కొంతమంది మాంగారు వెళ్ళవరు, కొంతమంది చేసుకుని వెళ్ళవరు. అంతేనండి. కొన్ని పరిస్థితులు అప్పుడే వస్తారు చుట్టాలు, అప్పుడే కనకపూడ చేసిందంట, అప్పుడే కాళ్ళు లాగేసినాయి అంట. వద్దాం అనుకున్నానండి, అప్పుడే ఏదో కొంత నడువాల్చుకున్నాం, నిద్ర పట్టేసిందండి. పట్టి పని ఏం చేద్ది? పట్టింది నిద్ర కాదు, దెయ్యం పట్టింది నిన్ను. ఆ దెయ్యము నీ కుటుంబాన్ని వదలాలంటే, నీ దరిద్రం పోవాలంటే ప్రార్థన చేయి. హల్లెలూయా. సమయం ఉంటుంది, ఆ సమయం ఇచ్చినప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. అలాగే యోనా ప్రకటించాక చూడండి, అక్కడ చక్కని మాట కనపడింది. రాజుతో సహా రాజు పక్కన ఉన్న మంత్రులు కూడా, గిన్నె అందించేవాళ్ళు కూడా, శాస్త్రులు కూడా, అక్కడున్న ప్రతి వారు కూడా, అక్కడున్న 1,20,000 మంది 3 దినములు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని బూడిదలో ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారు తెలుసా? ఎందుకు? దేవుడి కోపాగ్ని ఉగ్రత సల్లారి ఆయన మరలా ఆ ఉగ్రతని వెనక తీసుకునేమో, ఆయన మనల్ని క్షమించలేమని ప్రజలు అనుకొని రాజుతో సహా, నేను రాజునే కదా, రాజు నేనే పరిపాలించేవాడిని, ఏ దేవుడితో రాని అన్నది రాజు కూడా అన్నదా? అనలేదు. సత్య ఇక మనడన్నాడు. ఎవరు? నిబంధన అన్నాడు ఆ మాట, నేనే దేవుడిని, ఇంకేది దేవుడు లేడని. కానీ ఈ రాజు అలా అనలేదు. ఎవరు? నినివే రాజు ఆ మాట అనలేదు. హల్లెలూయా. ఏమన్నాడంటే, ఆయన కూడా సింహాసనం దిగి రాజవస్త్రము తీసి కిరీటం పక్కన పెట్టి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రకటన చేశాడు. ఎవడు కూడా 3 దినములు ఉపవాసం ఉండాలి, ఎవడు
కూడా ఏమి తినకుండా ప్రార్థన చేయాలని రాజు ప్రకటన చేసి దైవజనుడు చెప్పాడు. రాజు విన్నాడు, మంత్రులు విన్నారు, ప్రజలందరూ విన్నారు. 3 దినములు ప్రార్థన చేశారు. 40 రోజుల్లో పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న దేవుడు మధురముగా మహాపట్టణంగా దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పాడు చేస్తే పాడవండి, దేవుడు పాడు చేస్తే మనం పాడవం. ఆయన కొన్ని సమస్యలు వస్తాయి అంతే. అది ఎందుకంటే మనకు అనుభవం, శ్రమ ఉంటేనే అవును కదా. అంతేనండి, అంతే. నీకు ఏదో రాంగ్ వచ్చేసింది అనుకో, చెప్తున్నాను సపోజ్ అనుకోండి, ఏమనుకోకుండా రాంగ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? దేవుడు గ్యాపోతులు గ్యాపరాడు. మంచి ఆరోగ్యంగా ఉండి బలంగా ఉన్నప్పుడు అసలు దేవుడా పాస్టర్ గారా? ఆ దేవుడు ఎవరు? ఆ పాస్టర్ గారు సన్నిధా. ఓహో ఇది ఎవరు? అరే శుక్రవారమా? అంటే శుక్రవారం కూడా, అరే ఈరోజు మంగళవారం, ఒరే ఈరోజు శివన్ కూడా, ఓరే మీ రోజు ఆదివారమా? ఒక ఆయనకి ఆదివారం గుర్తులేదు అంటుంది. నాకు మధ్యలేదు ఏంటి సోమవారం నన్ను అడిగానండి, ఒక ఆయన ప్రార్థన రాలేదని అడిగితే అదేంటి నిన్న ఆదివారం అండి. అరే అంటే ఏమి లేదు, జ్ఞానం లేపడం కాదు, దేవుడు అంటే భయం లేదు. అంటే రోగం ఉండాలా, దెబ్బలు ఉండాలా, ఇబ్బందులు ఉండాలా. ఏమండి అలాంటప్పుడు దేవుడికి జ్ఞాపం చేసుకుంటే అసలు మన విశ్వాసంలో పిశాసంలో ఆలోచన చేయాలి. కీర్తనకారుడు ఏమన్నాడంటే, నా బ్రతుకు కాలమంతయు నేను యెహోవాను స్తుతించను అన్నాడు లేదా? నా దేవుడి కీర్తన అన్నాడు లేదా? చెప్పరండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నేను దేవుడిని మర్చిపోనాను. హల్లెలూయా. మరి మనం ఎందుకు మర్చిపోతున్నాం అంటే బాధలు ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకుంటున్నాం. మాట్లాడండి. ఆకలి అయినప్పుడు వంట చేసుకుంటామా, ముందుగా వంట చేసి తింటామా? మాట్లాడండి. ముందుగా వంట చేసుకుంటామా, ఆకలి అయినప్పుడు వంట చేసుకుంటామా? ఏంటి అంతే కదండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రావాలండి, భర్త జాబ్ నుంచి రావాలండి. మరి ఏం చేస్తుంది? ముందుగా అన్ని సిద్ధపరిచేసి చక్కగా రకరకాల వంటలు వండేసి లైన్లో పెట్టుకుంటుంది. ఈ మధ్యలో వాళ్ళు వచ్చి శుభ్రమయ్యి చక్కగా కూర్చొని చక్కగా భోజనం చేసి ఏమండి కచ్చా పూజలు వేసుకొని ఏదో టైం పాస్ కలర్ చేసి చక్కగా పడకేసేస్తారు. అంతేగాని వాళ్ళందరూ వచ్చాక, వాళ్ళందరూ తాళం చేశాక, అర్థమైందండి, అందరూ తాళం చేశాక అప్పుడు ఆకలి వేస్తుందా మీకు అని అడిగి, మరి ఏం వండమంటారు వండాలా అని అడిగా అనుకుని ఎలా ఉంటుంది? లాగేసి అమ్మాయి కొట్టాలి అంటారు, కోపమస్. అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి చెప్తాను, ప్రతిరోజు ఏం చేస్తుంది శ్రీ? ఏ రోజు పొద్దున సంబంధించి పొద్దున్న, సాయంత్రం సంబంధించి సాయంత్రము శుద్ధపరుస్తుంది. మరి శరీర ఆహారము మనం ఎలా సిద్ధపరచుకుంటున్నామో దైవ వాక్యము కూడా అలా సిద్ధపరచుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించి, ఆ వాక్యము నీ జీవమునకు బలమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం కూడా నువ్వు సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు గుడికి వెళ్ళాలా, ఎప్పుడు అనేది నీ ప్రాణము ఆతృత కలిగి ఉండాలి. కుటుంబం ప్రార్థన కలిగి ఉండాలి. ఓకే, తర్వాత సన్నిధిగా ప్రార్థన కలిగి ఉండాలి. నీవు అనుదినము ప్రార్థన కలిగి ఉండాలి. నీ పరిస్థితులు మారాలంటే ప్రార్థన ఉండాలి. నువ్వు అనుకున్న కార్యాలు జరగాలంటే ప్రార్థన ఉండాలి. నీ బిడ్డకి బాగుండే ప్రార్థన ఉండాలి. నీ పంటలు బాగుండాలంటే ప్రార్థన ఉండాలి. నీ ఉద్యోగం బాగుండాలంటే ప్రార్థన ఉండాలి. నువ్వు అనుకున్న పనులు విజయం రావాలంటే ప్రార్థన ఉండాలి. నువ్వు మంచిగా పరిపాలించాలంటే ప్రార్థన ఉండాలి. నువ్వు అనుకున్నది ఏది జరగాలన్న ప్రార్థన ఉండాలి. ప్రార్థనే మన విజయం. హల్లెలూయా. ప్రార్థనే మన విజయం. అందుకే మత్తయి సువార్తలో రాసింది ఏంటంటే, నీ రహస్యమందు తండ్రికి నువ్వు మొరపెట్టము, రహస్యమందు చూసుకున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. హల్లెలూయా. అప్పుడు ఎస్తేరి ప్రార్థన దేవుడు విన్నాడు. యూదుల ప్రార్థన దేవుడు విన్నాడు. నిన్నమే ప్రజల ప్రార్థన దేవుడు విన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోల ప్రార్థన దేవుడు విన్నాడు. దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. తన ప్రజల ప్రార్థన దేవుడు విన్నాడు. విన్నా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రార్థించి అంటే కూతురి కార్యాలు కృంగిపోవడం కాదు, కూతురి కార్యానికి నలిగిపోవడం కాదు, మనుషుల మీద ఆధారపడడం కాదు. ప్రియమైన వాళ్ళు ప్రార్థించి భయపడిపోకూడదు.
భయపడిపోయి ఆడకాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మీరే దేవుళ్ళు అంటోళ్ళు ఈ చేతులు గారు కాళ్ళు అనుకొని అని మనం అనక్కర్లే. వాక్యం ఏం చెప్పింది తెలుసా? మనుషుల సహాయము వ్యర్థం. అలాగే చెప్పి మనుషులు ఉదయం కాదు, దేవుడు వారి నుండి సహాయం చేస్తాడు మనకి. మనుషులుగా సహాయం చేయడానికి లేదు అధికారం. అర్థమైందండి? మనుషుడు సహాయం చేసుకోవడానికి లేదు. స్వార్థంతో నిండబడిన లోకం ఇది, పాపముతో నిండబడిన లోకం ఇది, పగతో కక్షతో నిండబడిన లోకం ఇది, ప్రేమ లేని లోకం. నేరుగా చెప్పేది బైబిల్ చెప్పింది చదువుకోండి. మీరు కీర్తన 23వ కీర్తన చదువుకోండి, రోమపత్రిక 3వ వాక్యం చదువుకోండి. మంచి చెయ్యేవాడు ఒక్కడు లేడు, ప్రేమించేవాడు లేడు, దేవుడు వెతికేవాడు లేడు, సహాయం చేయవాడు లేడు. చెప్పిందా లేదా? చెప్పండి. ఆదికాండం కూడా అదే చెప్తుంది. 6వ అధ్యాయంలో మనం చదివిన 5వ వచనంలో చదివిన మంచివాడు లేడు, భక్తిగా అందరూ చెడిపోయిన వాడే కానీ, ఎప్పుడు స్వార్థం పట్టిన వాడు వెళ్ళేవాడే కానీ, దేవుణ్ణి మనుషులు లెక్క చేయలేని ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. కానీ ఈరోజు మనం అందరం ఇలాగ ఉన్నామంటే దేవుడు ప్రేమ, దేవుడు కృప, దేవుడిని దయ, దేవుడు మాటలే ఈ రోజున మనకి సహాయంగా ఉన్నాయి. ప్రజలు మనల్ని ప్రేమిస్తున్నారంటే, ప్రజల్లో మనలో దండగా ఉంటున్నారంటే, ప్రజలు మనకి ఈ రోజున ఒక కుటుంబంగా ఉంటున్నారంటే అది కేవలం దేవుడు కృపను బట్టి. హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రోజున మీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించాడు. వాళ్ళకి చేసిన సహాయము దేవుడు ఈ రోజు మనం చేస్తాడో చేయడం. అందులో మనం కూడా ప్రార్థన చేద్దాం. అవసరత ఉపవాసం ఉంటే ప్రార్థన చేద్దాం. అవసరత కనిపెట్టి మనం ప్రార్థించాం. మన జీవితంలో కార్యం జరిగింది. ఆటంకాలు తొలగిపోవాలి. సంఘాలు పాడు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, చెడ్డ మాటలు చెప్పేవారు ఎక్కువయ్యారు, సన్నిధికి రానకుండా ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువయ్యారు, మన మీద బురద చల్లే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి వాళ్ళని అరికట్టాలంటే నీ బలము నా బలము సరిపోదు, నీ జ్ఞానము సరిపోదు. మనం వేపాటి వారు అండి. దేవుడే మన పక్షము నుండి పెద్ద మాట్లాడారు. హల్లెలూయా. అందుకని దావీదు మరి గొలియాతును జయించినప్పుడు ఏమన్నాడు? అందరూ భయపడిపోతున్నారు, ఇశ్రాయేలు అందరూ భయపడిపోతున్నారు, ఫిలిష్తీయులు అందరూ కూడా తొలగొడుతున్నారు. ఎవరిని చూసి? గొలియాతు బలమును చూసి, ఇశ్రాయేలులో భయము చూసి రాజుతో సహా భయపడిపోతూ ఉన్నారు. సౌలులో కూడా దురాత్మ దూరేసింది. సౌలులో కూడా దురాత్మ పోయి మరి దేవుడు ఉన్నాడు కదా, అయ్యే ప్రజలారా మనం అందరం ప్రార్థన చేద్దాం, దేవుడు ముందు ఈ ఫిలిష్తీయుడు ఎంత అని ఆలోచన ఒక్కడికైనా వచ్చిందా? చెప్పండి. అసలు ఒక్కడికైనా వచ్చిందా? ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎవరు? దేవుడి జనాంగము. మరి దేవుడి జనాంగమై ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడై ఉన్నాడు కదా. దేవుడు నదుల్ని కాపాడు, దేవుడు సముద్రాలు పాయలు చేశాడు, దేవుడు సూర్యచంద్రులు ఆపాడు, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ చూసిన వాళ్ళకి దేవుడికి ఆపోలేదా? ఈడంతా గొట్టంగాడు ఎవడండి? గొలియాతు అంతా ఆడు బలమును చూసి, ఆ రంగువారు చూసి ఇశ్రాయేలులో బలాజులు కూడా లొంగిపోతూ ఉన్నారు, భయపడిపోతున్నారు. సరే ఇశ్రాయేలు పక్కన పెట్టండి. మరి రాజు సౌలు రాజు ఏం చేశాడండి? అతను దురాత్మ పోయి దూరేసి ఆయన కూడా భయపడిపోయి గొడ్లు చెప్పుకున్నాడు. ఏం చెప్పుకున్నాడండి? యేసును వస్త్రాలు చెప్పుకున్నాడంటే ఏంటి ఈ పరిస్థితి? కాబట్టి ఆ రాజు ఆజ్ఞ ఇచ్చి ప్రజలారా మనందరం ప్రార్థన చేద్దాం, మన దేవుడు గొప్పవాడు, ఈడు ఎంత బలముందని ప్రార్థన చేసి దేవుడు విజయం ఇచ్చుడు. ధైర్యంగా నిలబడినవాడు ఒకే ఒక్కడు, బాలుడైన దావీదు. పెద్దవాడు కాదండి, బాలుడు. అప్పుడు ఇంకా పెద్దవాడు అవలేదు, నిలబడ్డాడు. యుద్ధము యెహోవాదని ప్రార్థన చేశాడు, వెళ్ళాడు. దేవా నీవే నాకు సహాయం అన్నాడు. ఏటిలోకి వెళ్ళాడు, రాళ్ళు ఏరుకున్నాడు, వర్షాలు పుచ్చుకున్నాడు. వాడు ఆ దగ్గర నుంచి వస్తున్నాడు, దావీదు దగ్గర నుంచి వెళ్తున్నాడు. యుద్ధం యెహోవాదని చెప్పాడు. వాడేదో వాగాడు, దావీదు ఏదో చెప్పాడు, అంతే. దెబ్బతో రాజు కొట్టాడు, చంపాడు, తలకే నరికేశాడు. ప్రతి వాడు పరారైపోయాడు. ఇశ్రాయేలుకి ధైర్యం వచ్చింది, ఫిలిష్తీయులకి వచ్చినప్పుడు భయం వచ్చింది. అంతకుముందు
ఫిలిష్తీయులకి ధైర్యం ఉంది, ఇశ్రాయేలుకి భయం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలుకి ధైర్యం ఉంది, ఫిలిష్తీయులకి భయం ఉంది. కారణం ఏంటి? దేవుడి శక్తి. ఆ శక్తి నీలో ఉందా? ఆ బలము నీలో ఉందా? ఆ ప్రార్థన నీలో ఉందా? ఆ విజయం నీలో ఉందా? ఆ స్తుతి నీలో ఉందా? స్తుతించు, పారిపోతే చేయాలి. ప్రార్థించు, పరిస్థితులు మారిపోతాయి. దేవుడు ఎదుట మోకరించి కన్నీళ్ళు కాచు. నువ్వు అనుకున్న కార్యం నీ జీవితంలో జరుగును గాక. నువ్వు అనుకున్న కార్యం జీవితంలో జరుగును గాక. నువ్వు అనుకున్న కార్యం నీ జీవితంలో జరుగును గాక. నీ రోగాలు యేసులో లయమైపోను గాక. నీ బాధలు యేసులో లయమైపోను గాక. నీ అప్పులు యేసులో లయమైపోను గాక. నీ మీద పీడిస్తున్న శత్రువులు యేసులో లయమైపోను గాక. నీ నాటకబద్ధ దురాత్మంధకార శక్తులు యేసులో పారిపోను గాక. నిన్ను పీడిస్తున్న వ్యాధి బాధలు యేసులో దూరమైపోను గాక. నా దేవుడి రాత్రి సహాయం చేస్తును గాక. నీ బాధను దేవుడు ఓదార్చును గాక. నీ కన్నీళ్లు యేసునామములో దేవుడు తుడుచును గాక. నీ పరిస్థితులు మార్చును. నీ చేసిన బంధకాలు యేసునామములో తెగిపోవును గాక. మరలా దేవుడు నిన్ను స్థిరపరచును గాక. నీ కుటుంబాన్ని స్థిరపరచును గాక. నీ వ్యాపారం స్థిరపరచును గాక. నీ వ్యవసాయాన్ని స్థిరపరచును గాక. నీ ఉద్యోగాన్ని స్థిరపరచును గాక. నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచును గాక. నీ పిల్లల్ని దేవుడు స్థిరపరచును గాక. నీ ఉద్యోగాన్ని దేవుడు స్థిరపరచును గాక. కలిపిలైపోతున్న నీ హృదయాన్ని దేవుడు స్థిరపరచు. భయముతో ఉన్న నీ హృదయాన్ని ధైర్యపరచును గాక. నోరి రావశందర రీరి కావాలిరా పరిశుద్ధాత్మ అభిషేకమా పరిశుద్ధాత్మబడుతున్న దెయ్యాలు లయమైపోవును గాక. శేడపురుగులు లయమైపోవును గాక. అడ్డుపడుతున్న దెయ్యాలు యేసు నామములో కత్తిరింపబడును. పాడిగే శేడపురుగులుగా కత్తిరింపబడును గాక. ఎదుగుతున్న పరిశీలన పాడు చేస్తుంది. నేను చక్కగా సహకరిస్తున్న బిడ్డలు పాడి వేస్తున్నాను. దుష్ట శక్తులు మానవ శక్తులు దూరపరుస్తున్నాను. నీవు మా పక్షంలో మాకు విరోధి ఎవడు? నీవు మాకుండగా దేనికి భయపడాలి? నా ప్రజలు నన్ను అడగకే, వారు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి నేను మేము ధైర్యం కలిగి ప్రతి విషయంలో కూడా ప్రార్థించి ఈయన కొనసాగే కృప దయచేసి ఈ యేసయ్య సహవాస పరిచర్యను ఇక అభివృద్ధిపరిచి తొట్టిని తొలిపోరు అందరూ కూడా మనం తిరిగి నడిపించి నూతన బిడ్డలు నడిపించి నాయన సిడి పరిచర్య, సహవాస పరిచర్య, సింగింగ్ పరిచర్య, సంగీత పరిచర్య ఆశీర్వదించి ఆశ్రయ కుటుంబాల బలం, సంఘ కుటుంబాల బలం, మా గ్రామాన్ని మీరు బలపడి, మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మీరు బలం పరిపాలిస్తున్న మా నాయకులు మీరు బలపడి. ఈ రాత్రి ఏ బిడ్డ ఏ బాధతో తెలుసు, ఎవరు ఏ అక్కరన్నా తెలుసు, ఎవరు ఏ ఇబ్బందులో తెలుసు. కాబట్టి మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు మేలన్న మొదటికిడు ఇశ్రాయేలు అలాగే నేను యూదులు నేను ప్రభ చూసినట్లుంటే ఎస్తేరు తన పనిగత్తులు కూడా నీ మీద ఆడుకున్నట్లుగా కనిపించి సదరకు మేజకు అభిద్రగోలు నీ మీద ఆధారపడినట్లుగా మనకి దానియేలు మా మీద నీ మీద ఆధారపడినట్లుగా మాకు కనిపిస్తుంది. కాబట్టి నా బలమైన దాన్ని మేము పడవేయాలంటే బలమైన శక్తిని పడగొట్టాలంటే మా శక్తి సాలదయ్యా. నీ శక్తి నీ బలమే మాకు కావాలి. నీ అభిషేకం మా మీదకి వచ్చినగా, ఇంకా ప్రార్థించే అనుభవాలకు వచ్చినగా, ఇంకా స్థుతించే అనుభవాలకు వచ్చినగా, ఇంకా వాక్యం జ్ఞానము నూతన అనుభవం నేర్చుకునే కృపమాలకు వచ్చినగాక. మమ్మల్ని మా కుటుంబాన్ని స్థిరపరిచి మహిమపడి ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేసి ఇంకా మాలో బలమైన శక్తిని పంపించి దేనిని గురించి చింతించాలి. ఈ చింత యావత్తు యెహోవా మీద మమ్మల్ని సెలవించండి. ఆయన మీ వైపు మీద తిరిగి మమ్మల్ని బలపరిచి అడ్డుపడుతున్న ప్రతి బాధ, ఆటంకాలు, గలిబిళ్ళు, మరణాలు, శోధనలు, రోగాలు యేసు నామములో పటాపంచలైపోయి నీ కృపా దయ మా మీద ఉండునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. అనంతరం హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి యేసే సహవాసం కొరకు. అలాగే మరి యూట్యూబ్లో కూడా మరి వాక్యాలు వస్తున్నాయి, అలాగే ఫేస్బుక్లో కూడా వాక్యాలు వస్తూ ఉన్నాయి, వాట్సాప్లో కూడా మరి వాక్యాలు వస్తూ ఉన్నాయి. అలాగే దేవుడు మరి సీడీ పరిచర్యను
అలాగే యేసే సహవాస పరిచర్యలు, అలాగే టీవీ పరిచర్యలు కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మా గురించి కూడా ప్రార్థన చేయండి. పరిచర్య ఇంకా అభివృద్ధి అయ్యేలాగా దేవాది దేవుడు రాబోయే దినాల్లో ఈ పరిచర్యకి విస్తరింపజేసేలాగా మీరు కూడా మరి ప్రార్థన చేయండి. మీ గురించి కూడా మేము ఎల్లప్పుడూ మరి ప్రార్థన చేస్తున్నాం. మనం ఒకరినొకరు ప్రార్థన చేస్తూనే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అందుకే తల పట్టుకునడం వల్ల, బాధపడడం వల్ల, వాళ్ళని కాళ్ళు పట్టుకునడం వల్ల మనకు ప్రయోజనం లేదు. కానీ ఒకే ఒక్కరు ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పాదాలను పడిపోతే దేవుడు ప్రతి కార్యం మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట దీవించును గాక. కాబట్టి మాకు కూడా ప్రార్థించాలి. ఇది కూడా అనేక మందికి తెలియపరచదు, అనేక మందికి పంపించి మీ సెల్లో ఉంటాయి కదా, అది ఎదురు కూడా పంపి ఆశీర్వాదాలు కూడా వాళ్ళ మీదకి వెళ్ళినట్లుగా మీరు కూడా ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మీరు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరూ ప్రార్థన చేసుకుందాం.